తిరుమల లడ్డు కల్తీ ఘటన హిందూ సమాజంపై జరిగిన ఘోరమైన దాడిగా ఎన్ఎండి ఫయాజ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో పవిత్ర తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ నంద్యాలలో పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒక్క నిమిషం అట్లనే ఉండండి అన్న. పట్టణంలోని టెక్కే అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని శుభ్రపరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు కొనసాగిన గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యి ముమ్మాటికి కల్తీదేనని సిట్ అధికారులు స్పష్టంగా నిర్ధారించారన్నారు. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తులకు పంపిణీ చేయటం ద్వారా హిందూ ధర్మ విశ్వాసాలపై తీవ్ర దాడి జరిగిందని విమర్శించారు. ఇది భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని దారుణమైన ఘటనగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కలిపారని క్లియర్ గా చెప్తుంది. మనం చూసాం, జగన్ గారు మీరు ఎన్నో వేల కోట్ల స్కామ్లు చేశారు. లాస్ట్ కి తిరుపతి లడ్డులో కూడా స్కామ్ చేయడం చాలా ఘోరంగా ఉంది. అసలు మీరు సిగ్గుపడాలి. మీరు ఈ హిందువులు పవిత్రంగా భావించే టెంపుల్లలో లడ్డుల్లో మీరు ఇంత స్కామ్ చేయడం చాలా చాలా ఘోరంగా ఉంది. మీరు వేరే రిలీజియన్స్ ని వేరే దీన్ని రెస్పెక్ట్ చేయాలి. మీరు చేయకుండా దీంట్లో కూడా స్కామ్ చేయడం చాలా ఘోరంగా ఉంది. అందుకే సిట్ వారిని సెంట్రల్ గవర్నమెంట్ ని చాలా కఠినంగా వీళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు. నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను భ్రష్టు పట్టించిన ఘనత పూర్తిగా గత వైసీపీ పాలకులకే చెందుతుందని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తుందని, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలను ధ్వంసం చేయటం, ఆలయ ఆదాయాలను దోచుకోవటం, దేవాలయాలను అక్రమార్జనకు ఆదాయ వనరులుగా మార్చటం యథేచ్ఛగా సాగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వెంకటేశ్వర స్వామికి ఆయన లడ్డు అన్న కానీ ఆయన పవిత్రం ఏందో ప్రతి ఒక్క ప్రపంచం మొత్తం కూడా తెలిసిన విషయమే. ప్రతి దేవుళ్ళల్లో ప్రతి వాడు కూడా కొలిసిన వెంకటేశ్వర స్వామి లేడు. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ కల్తీ నెయ్యి అనేది కలపడం అనేది ఎంతో దారుణమైన విషయము. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఎన్నో మోసాలు చేస్తున్నాయి వైసీపీ పార్టీకి. కనీసం కల్తీ నెయ్యి కాడ కూడా కకృతి పడి ఎంతో మందిని నాశనం చేసి ఆ దేవాలయానికి ఉన్న పవిత్రాన్ని నాశనం చేయడం అనేది ఘోరాతి ఘోరము. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం, అంతర్వేదిలో రథం దగ్ధం, సింహాచలం ఆలయ అపవిత్రత, దుర్గా మల్లేశ్వర ఆలయంలో వెండి సింహాల చోరీ వంటి వరుస ఘటనలు వైసీపీ పాలనలో హిందూ మతంపై జరిగిన దాడులకు ప్రత్యక్ష నిదర్శనాలని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేని వ్యక్తులను తిరుమల వ్యవస్థల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టి తిరుమల పవిత్రతను తాకట్టు పెట్టిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొట్టిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డు నాణ్యతపై అనుమానం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలు నిర్వహించిందని, నేడు సిట్ నివేదికతో ఆ అనుమానాలు నిజమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ, గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వరరెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మణియార్ ఖలీల్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పరి సురేష్, కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దిగచార్చే పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దేవాలయాలకు కూడా వదలలేదు. ప్రముఖ దేవాలయము తిరుపతి తిరుమల దేవస్థానము. అటువంటి దేవాలయంలో తినే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి కూడా కాదు, పామాయిల్ పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వాళ్ళ దొంగ బ్యాచ్కే దక్కుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో కూడా కల్తీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఇటువంటి
దేశద్రోహులకు కఠిన శిక్ష అమలు చేయాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో వారి మీద కఠిన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.